మేమైతే మా గార్డెన్లో ఉన్న మొక్కలు చూపించడానికి అయితే వచ్చేసాను. సో ఇది వచ్చేసి పైనాపిల్, కానీ 3 years పడుతుంది ఇది రావడానికి. సో చాలా టైం ఉంది. సో పైనాపిల్ ఎన్ని ఇయర్స్కి అయితే పైనాపిల్ వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో గాయ్స్, నెక్స్ట్ ట్రీ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అనమాట. సో చూడండి, ఇలా చిన్నవి అయితే వచ్చేసినాయి. మనకైతే గుచ్చుకోమన్నమాట, చిన్నప్పుడు కొంచెం పెద్ద అయితే గుచ్చుకుంటాయి. సో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. 3 years పడుతుంది ఇది రావడానికి. ప్లీజ్ కామెంట్ చేయండి పైనాపిల్ ట్రీ ఎప్పుడైతే వస్తుందో. సో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఇది. సో ఇది వచ్చేసి మా ఇంట్లో ఉంది. ఇది ఏం చెట్టో మాకు తెలీదు. సో పెద్ద పెద్ద ఆకులతో అయితే ఉంది చెట్టు. దీనికి ఒక చిన్న ఫ్లవర్ కూడా వస్తుంది అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. సో ఇది వచ్చేసి మా తులసి చెట్టు ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది చూడండి, పెద్ద పెద్ద. సో ఈ పెద్ద పెద్ద ఆకుల్ని మీకు ఇప్పుడే చూపించాను కదా. సో ఇవి వచ్చేసి మా తులసి మొక్కలు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు అనమాట. లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు ఇప్పుడైతే వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ కూడా వేసినాం కదా. సో లాస్ట్ ఇయర్ వేసినవి అయితే వచ్చినాయి, మంచిగానే మొలిచినాయి. చిన్న చిన్న కాకరకాయలు అయితే వచ్చినాయి. సో కాకపోతే ఆ కాకరకాయలు వచ్చినాయి ఎండిపోయినాయి, ప్లస్ చిన్నవి ఇంకా పెరగట్లేదు అవి. సో పెద్దగా కూడా కాలేదు. సో ఇంకా ఆ చెట్టు మళ్ళీ ఎండిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త చెట్టు మొలుస్తుంది అనమాట. దీనికి కాకరకాయలు కాసినప్పుడు మీకు ఇంకో వీడియో చేస్తా. సో ఫ్రెండ్స్, నేను ఏం లేదు, గార్డెన్ చూపించడానికి అయితే వచ్చాం. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇంకా 2 daysలో. సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి 2 daysలో. సో అందుకని మేము ఇప్పుడు మా మొక్కల్ని గార్డెన్ చూపించడానికి అయితే వచ్చేసినాం. సో ఇది కాకరకాయ చెట్టు అనమాట. మనకి 500 subscribers వచ్చారు. సో మనకి 500 దాటారు. నాకు ఇక దాని మీద మస్తు చాలా సంతోషంగా ఉంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, ఇలానే నాకు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, ఇష్క్ యూ ఆల్.